చూడబోతున్నాం. హౌ ఈజ్ లైఫ్ ఆఫ్ జీసస్ హ్యాస్ అ ప్యారలల్ లైఫ్ ఆఫ్ జెరమయా. అందుకని యేసుక్రీస్తును ఇలా అంటుంటారు, ఏమంటుంటారంటే, నా గురించి ఏమనుకుంటున్నారు లోకం అంటే, నీవు ఇర్మియా అనుకుంటున్నారయ్యా, నీవు గొప్ప ప్రవక్త అనుకుంటున్నారయ్యా. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ జెరమయా అండ్ హిస్ లైఫ్ వాజ్ ఈక్వేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈవేళ అలాంటి గొప్ప సత్యాన్ని ఇదేనా మనము యత్నం చేద్దాం. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క జీవితం చాలా అమూల్యమైన జీవితం. యేసుక్రీస్తు యొక్క లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ లైఫ్ దట్ వీ నీడ్ టు అడోన్ and we need to adopt and we need to practice the life of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అనుకరించాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. కనుక ఈవేళ ఈ భాగంలో నుంచి యేసును మనం ఎలా అనుకరించగలం, యేసును ఎలా మనము అనుసరించగలం, యేసు త్రోవల్లో మనం ఎలా నడవగలం అన్న విషయాల్ని ఈ భాగంలో నుంచి మనము చూద్దాం. 7వ వచనం నుంచి ఇర్మియా యొక్క జీవితం, యేసు జీవితంతో ఉన్న బంధాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు సాగుదాం. మేబీ 7, 8, 9 వచనాల్ని మొట్టమొదటి లెసన్గా యేసు జీవితంలోంచి నేర్చుకోవాలన్న మొదటి లెసన్ని ఈ భాగంలోంచి చదవండి. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా అక్కడ ఎవరెవరు కూర్చొని విన్నారు? యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, జనులందరూ కూడా ఇర్మియా చెప్పిన మాటలు విన్నారు. ఎందుకంటే మనం మొదటి వచనంలో 2వ వచనంలో చదివాం, యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చిన వారందరితో ఈ మాటలు చెబుతున్నాడు. ఎవరెవరు ఉన్నారు? యాజకులు, ప్రవక్తలు, జనులందరూ వినిరి. 8వ వచనం, జనులందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు, ప్రవక్తలు, జనులందరూ అతనిని పట్టుకొని, నీవు మరణ శిక్ష నొందక తప్పదు అని చాలండి. దట్ వాజ్ ద కంటెంట్ ఆఫ్ 7 and 8 verses. ఇర్మియా దేవుడు చెప్పిన మాటల్ని ఆనాడు దేవుని మందిరములో బోధించినప్పుడు ఇర్మియాను వారు ఏమన్నారంటే, నీవు మరణ శిక్షకు పాత్రుడు, యు ఆర్ గిల్టీ ఆఫ్ డెత్, యు హ్యావ్ సిన్డ్, యు హ్యావ్ మేడ్ ఎ క్రైమ్ అగైన్స్ గాడ్. దేవునికి, ఈ మందిరానికి, దేవుని స్థలాన్ని నీవు అపవిత్రపరిచావు అని ఆయనను అందరూ కలిసి ఏం చేశారంట? యాజకులను, ప్రవక్తలను, 8వ వచనంలో లాస్ట్ లైన్, యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతనిని పట్టుకొని, నీవు మరణ శిక్ష నొందక తప్పదు అని. ఇర్మియా దేవుని మాటల్ని మాట్లాడుతుంటే ఆనాటి ప్రజలందరూ ఏమంటున్నారు? ఇర్మియా, నువ్వు మాట్లాడిన మాటలు మంచివి కాదు, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా మాట్లాడవు కనుక యూ హ్యావ్ టు డై, బికాజ్ యు హావ్ స్పోకెన్ అగైన్స్ట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఇంటికి విరోధంగా, దేవుని మందిరానికి విరోధంగా నీవు మాట్లాడావు కనుక మరణ శిక్షకు పాత్రుడు అనే మాటల్ని జ్ఞాపకం చేశారు. ఎగ్జాక్ట్ యేసుక్రీస్తు జీవితం కూడా అలాంటిదే. యేసుక్రీస్తు ఏ మరణానికి సంబంధించినంత పెద్ద మాట మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తును వారు పట్టుకొని ఆయనకు మరణ శిక్ష విధించినట్లుగా చూస్తా ఉన్నాను. యేసుక్రీస్తు సత్యాన్ని బోధించాడు, యేసుక్రీస్తు యథార్థతను బోధించాడు, యేసుక్రీస్తు నీతిని ప్రకటించాడు. కానీ వారు అన్నారు, నీవు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు, మా మతానికి విరోధంగా మాట్లాడుతున్నావు, మా మందిరానికి విరోధంగా మాట్లాడుతున్నావు, కనుక నీవు మరణ శిక్షకు పాత్రుడవు అని ఆయన మీద నేరము మోపినట్లుగా మనము చూస్తా ఉన్నాం.
అంతేకాదు ఆయనను ఏం చేయాలనుకున్నారంటే నీవు మరణానికి పాత్రుడవు అని అన్నారు. దే వాంట్ టు కిల్ హిమ్. పిల్లారా, ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి, సత్యము ఎక్కడైతే ప్రకటించబడుతుందో సత్యాన్ని సప్రెస్ చేయడానికి ప్రజలు ఇర్మియాను హతమార్చాలని ఆశపడ్డారు. దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. ప్రపంచవ్యాప్తకంగా ఈ దిన మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, షట్ ద మౌత్ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క నోరును మరి మూయించేసేయాలి. సత్యాన్ని పలకకుండా మరి మాట్లాడాలి, సత్యాన్ని ఖతం చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పిలాతు అడిగిన ప్రశ్న అదే, నీవు రాజువా? అవును, నేను రాజునే. దేనికి రాజు? నా రాజ్యం యా సంబంధమైంది కాదు, నా రాజ్యము వేరే రాజ్యం. నా రాజ్యము సత్య సంబంధమైన రాజ్యం. నన్ను వెంబడించేవారు సత్యాన్ని వెంబడించేవారు మరి అయి ఉంటున్నారు. అండ్ జీసస్ టాక్ అబౌట్ హిస్ కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ ట్రూత్. పిల్లారా, యేసుక్రీస్తు శాస్త్రులను పరిశీలన అందుకని నిందించాడు, అవమానపరిచాడు, వారితో కఠినంగా మాట్లాడు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 36 వరకు మరి ఏ రీతిగా ఇర్మియా లాంటి వారిని చంపారు, ప్రవక్తలను చంపారు, ఎవరైతే అవమానపరిచారో వారందరి పైన ఆయన దండెత్తి ఈ మాటల్ని పలకడం మనము చూస్తా ఉన్నాం. మాథ్యూ చాప్టర్ 23 వర్స్ 29 to 36 చదుదాం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరయ రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. పిల్లారా, దే వాంటెడ్ టు సప్రెస్ ద ట్రూత్. సత్యానికి భిన్నమైన బోధల్ని బోధిస్తున్న కాలంలో ఆల్వేస్ ట్రూత్ ఈస్ బీన్ సప్రెస్డ్. ఇస్లామిక్ దేశాలలో మరి ఆఫ్రికన్ కొన్ని కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో సత్యము అని చేయబడ్డది. ఈ దినము యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని కూడా ఆనాటి ప్రజలు అణిచివేయాలని ఆశపడ్డారు. కానీ దేవుని మాట నిరంతరము నిలిచి ఉండేది, నిరంతరము నిలబడి ఉండేదన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాల్ని మనము చూడగలుగుతాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగా మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందు అని ఓ బిక్కరగా కేక వేసి. కనుక పిల్లారా, ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులమైన మనం ఆల్వేస్ యూ షుడ్ అపీల్ ద ట్రూత్. సత్యాన్ని ఎత్తి పట్టుకోవాలి, సత్యాన్ని అణిచివేయకూడదు. ఇర్మియా యొక్క జీవితంలో మరి వారందరూ కూడా బలవంతంగా ఆయన్ని పట్టుకోవాలని ఆశపడ్డారు. తర్వాత ఆయన చంపివేయాలని వారు ఆశపడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇర్మియాను వారు పట్టుకోలేకపోయారు. ఇర్మియాను వారు మరి హతమార్చలేకపోయారు. యేసును కూడా చాలాసార్లు వాళ్ళు పట్టుకోవాలని ఆశపడ్డారు, కానీ వారు పట్టుకోజాలకపోయారు. చాలాసార్లు ఆయన్ని మరి పట్టుకోవాలని ఆశపడ్డారు. యోహాను రాసిన సువార్తలోకి మనం వచ్చినట్లయితే అక్కడ చూడండి, 7వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే
30వ వచనం చదువుదాం. అందుకు వారు ఆయన్ను పట్టుకొని యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయన్ను పట్టుకొన లేదు. 32వ వచనంలో లాస్ట్ లైన్, ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన పట్టుకొనుటకు బంత్రౌతులను పంపిరి, కానీ వారు కూడా ఆయన్ను పట్టుకొన లేకపోయేది. ఇర్మియా కూడా వారు పట్టుకోవాలని ఆశపడ్డారు. 8వ వచనం లాస్ట్ లైన్, యాజకులు ప్రవక్తలు జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు అని ఆయన్ని చంపాలని ఆశపడ్డారు. పిల్లరా, ఈవేళ సత్యాన్ని ఎక్కడైనా మనకు కనబడినట్లయితే సత్యాన్ని అప్హెల్డ్ చేద్దాం, సత్యాన్ని ఎత్తి పట్టుకుందాం. సత్యాన్ని అణిచివేసే అనుభవాల్లోకి మనం ఎవరం కూడా రాకూడదు. నెవర్ కమ్ ఇన్ సప్రెసింగ్ ద ట్రూత్. సత్యం అనేది క్రైస్తవునికి చాలా విలువైనటువంటి అనుభవం. అబద్ధం క్రైస్తవులకు గిట్టదు. క్రైస్తవునిగా నీవు ఉంటూ అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, ప్రియ సంఘమా, యు ఆర్ ఇన్ అ బ్యాడ్ కండిషన్, యు ఆర్ ఇన్ అ బ్యాడ్ షేప్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. సో సత్యము ఎంత విలువైందో యేసుక్రీస్తు ఒక శిష్యుడైనటువంటి యోహాను పలుకుతున్నటువంటి మాటలు చదువు. 3వ యోహాను రాసిన పత్రిక 2-4. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు అన్న గనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఏది కూడా లేదు. కనుక పిల్లారా, ఫాలో ట్రూత్. క్రిస్టియన్ షుడ్ ఫాలో ద ట్రూత్, అండ్ జెరమయా ప్రీచ్డ్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఫస్ట్ లెసన్. యేసు క్రీస్తు ఇర్మియా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి 2 అనుభవాల్ని, ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నప్పుడు ఆయన పట్టుకొని చంపాలని ఆశపడ్డారు. యేసుక్రీస్తు సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆయనను కూడా పట్టుకొని చంపాలని ఆశపడ్డారు. 2వ లెసన్ని చూద్దాం. 10వ వచనం నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. ఈ పట్టణంనకు విరోధముగా ప్రవచించున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు అని ఆయన మీద ఛార్జెస్ని వేయడం మనం చూస్తున్నాం అగెన్స్ట్. యేసుక్రీస్తు జీవితం కూడా అలాంటిది. ఆయన మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు మోపారు, ఆయన మీద అనేకమైన నేరాలు మోపారు, ఆయన మీద లేనిపోనివన్నీ కూడా మరి కూడగట్టి ఆయన మీద రుద్దడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసుక్రీస్తు చాలా క్లియర్గా జ్ఞాపకం చేశాడు, నా పరిచర్య నాది కాదు, నా పరిచర్య దేవుని ఆత్మతో కూడినది. దేవుడు నన్ను ఈ పని చేయమని కోరాడు, దేవుడే నన్ను పంపించాడు, దేవుడి పనుల కొరకు నన్ను నియమించాడు. కనుక ఐ విల్ బి ప్రీచింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ స్పిరిట్. దేవుని శక్తిలో నేను పని చేస్తున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు దయ్యాలను వెలగొడితే వారు ఏమన్నారు? వీటి దయ్యములను అధిపతి అయినటువంటి బెయల్జెబుల్ ద్వారా దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. ఆయన పాపులతో కూర్చుంటే ఈయన తిండిపోతూ తాగుబోతూ అని అన్నారు. ఆయన అన్న మాటలు పిల్లల్ని గ్రోవి మీకు ఊదితే మీరు నాట్యం ఆడరాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ స్పిరిట్. అందుకని యేసుక్రీస్తు చాలా స్ట్రైట్గా వారికి ఒక మాట గుర్తు చేశాడు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో లేదా 31, 32 వచ్చిన చదవండి సరిపోతుంది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా
మనుషులు చేయు ప్రతి పాపము దూషణ వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పిల్లారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. డోంట్ సప్రెస్ ద ట్రూత్ అన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది, డోంట్ యు ఎవర్ జడ్జ్ వెన్ ట్రూత్ ఈస్ కమింగ్ అప్. అన్నాడు కూడా తీర్పు తీర్చే స్థితిలో మనం ఉండకూడదు. యూ షుడ్ డిఫెండ్ ద ట్రూత్, యూ షుడ్ నాట్ సప్రెస్ ద ట్రూత్. సత్యాన్ని మనం అణిచివేసే వారంగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీ కంట్లో ఉన్న నలుసును చూసుకోండి, ఎదుటి వాని కంట్లో ఉన్న దూలాన్ని ఎందుకు తీయడానికి ప్రయత్నం చేస్తారు? ట్రై టు సీ యువర్ సెల్ఫ్. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం, నీ కుటుంబ వ్యవస్థను చూసుకో ఒకసారి. డోంట్ ఎవర్ డేర్ టు జడ్జ్ ఎనీబడీ. ఉదయాన్నే నా పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని ఎప్పుడు అనకూడదు. ప్రతి వ్యక్తిలో దేవుని స్వరూపం ఉంది. ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తి దేవుని కుమార్తెలై ఉంటున్నారు. డోంట్ ఎవర్ జడ్జ్ ఎనీబడీ బికాస్ దే ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలికలో వారందరూ కూడా నిర్మించబడ్డారు. కనుక పిల్లారా, మొదటిది ఇర్మియాను వారు పట్టుకోవాలని ఆశపడ్డారు. దాని తర్వాత రెండవది, ఆయన మీద నేరాలు ఎన్నో మోపారు. యేసుక్రీస్తు మీద ఎన్నో నేరాలు మోపి ఆయనను మరణానికి అప్పగించాలని ఆశపడ్డారు. మూడో పాఠాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ఈ డిఫెండెడ్ హిస్ ప్రీచింగ్. ఆయన బోధను చాలా జ్ఞానయుక్తంగా డిఫెన్స్ చేసుకున్నాడు. సో డిఫెన్స్ లాయర్స్ అంటుంటారు కదా. ఆ రీతిగా యేసుక్రీస్తు ఏమయ్యా నీవు దైవ కుమారుడవా అంటే యేసుక్రీస్తు తను తాను మరి ప్రూవ్ చేసుకున్నాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మనల్ని కూడా మన కంపెనీలో, మన సమాజంలో ఇలా అవమానపరుస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. సత్యాన్ని ఎన్నడూ కూడా ఈ లోకం ఇష్టపడదు. సత్యాన్ని తీర్పు తీరుస్తుంది. నిన్ను కూడా తీర్పు తీర్చవచ్చు యేసులాగా, నిన్ను కూడా అవమానపరచవచ్చు యేసులాగా. నెవర్ బీన్ అషేమ్డ్ ఆఫ్ దిస్ ట్రూత్. సత్యం కొరకు సిగ్గుపడద్దు, సత్యం కొరకు దిగులు పడద్దు, సత్యం కొరకు భయపడద్దు, సత్యం కొరకు నిలబడాలి. అండ్ దాట్ ఈస్ వాట్ ద లార్డ్ రిక్వైర్స్. యేసుక్రీస్తు తన సత్యాన్ని ఎలా డిఫెన్స్ చేసిండో 12 నుంచి 13, 14 వచనాల వరకు చదువుకుందాం. హౌ డిడ్ జెరమయా డిఫెండెడ్ హిస్ ప్రీచింగ్. చదువుదాం. ఇందులో 5 పాఠాలు ఉన్నాయి, చూద్దాం, గమనించి రాసుకోండి. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాటలు చెప్పి, ఈ మందిరమునకు విరోధముగా, ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే, దట్ ఈస్ హిస్ డిఫెన్స్. ఎవరు పంపించారు నన్ను? యెహోవాయే పంపించారు. దట్స్ నంబర్ 1 డిఫెన్స్. కాబట్టి మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడతాడు. రెండవ డిఫెన్స్, సంతాపడతాడయ్యా నువ్వు మారితే అనే మారుతాడు అనే డిఫెన్స్ని ఆయన ఇచ్చాడు. మూడవది, మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకోనండి. దట్ ఈస్ అనదర్ డిఫెన్స్. మీరు చక్కపరుచుకోండి. ఆయన సంతాపపడతాడు.
ఆయన నన్ను పంపించాడు. 4వ చూడండి ఏమంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మాట వినండి అని జ్ఞాపకం చేశాడు. 14వ వచనంలో 5వ విషయం చెప్పాడు, ఇదిగో నేను మీ వశములో ఉన్నా, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు నన్ను చంపాలనుకుంటున్నారో చంపండి, నన్ను వదిలేయాలనుకుంటున్నారో నన్ను వదిలేయండి, నాతో పోరాడాలనుకుంటున్నారో పోరాడండి, మీరు ఇష్టం. జెరమయా డిఫెండింగ్ హిస్ ట్రూత్. ఆయన 5 గణనీయమైన మాటల్ని ప్రేమతో జ్ఞాపకం చేశాడు. ఆయన మాటల్లో ఏమేమి ఉందో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో కూడా ఉండాలి. హీ వాజ్ ఎ ప్రూడెంట్ మ్యాన్. చాలా తెలివి కలిగి తన డిఫెన్స్ని వాడాడు. హీ వాజ్ ఎ ప్రూడెంట్ మ్యాన్. యూ షుడ్ ఆల్సో బీ ఎ ప్రూడెంట్ మ్యాన్. జెరమయా వాజ్ ఎ ప్రూడెంట్ మ్యాన్. ప్రూడెంట్ అంటే తెలివితేటలు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన మరి తోడేళ్ల మధ్యలో మీరు ఎలా ఉండాలో, జ్ఞానులుగా ఉండాలో తెలియజేశాడు. పాముల వలె ఎలా ఉండాలో గుర్తు చేశాడు. పావురాళ్ళ వలె ఎలా ఉండాలో గుర్తు చేశాడు. ఆయన ప్రూడెంట్గా, జ్ఞానయుక్తంగా తన డిఫెన్స్ని ఎలా వాడుతున్నాడో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎక్కడ కూడా కేకలేసి అరిచి ఆయన చెప్పలేదు, కానీ ఈ స్పోక్ ఇన్ లవ్. ప్రేమతో ఆయన ప్రతి మాటను 5 మాటల్ని పలికాడు. అంతేకాదు ఆయన తగ్గించుకొని ఈ మాటల్ని చెప్పాడు. మీ ఇష్టం. హీ వాజ్ ఎ ప్రూడెంట్, హీ వాజ్ లవింగ్, హీ వాజ్ హంబుల్ అండ్ హీ వాజ్ ఎ కరేజియస్ మ్యాన్. ధైర్యంతో ఆయన ఈ మాటల్ని జ్ఞాపకం చేశాడు. అంతేకాదు భయము లేకుండా ఫియర్లెస్గా ఆయన ఈ మాటలను కూడా ప్రకటించగలిగాడు. 5 క్వాలిటీస్ ఆఫ్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు మన ఇండ్లలో మన ఇన్లాస్ ద్వారా, మన ఇండ్లలో మన భర్తల ద్వారా, కొన్నిసార్లు మన ఇండ్లలో మన స్నేహితుల ద్వారా, కొన్నిసార్లు మన ఇండ్లలో బంధువుల ద్వారా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇక్కట్లు మన జీవితాల మీదకి రావచ్చు. గుర్తుంచుకోవాలి, యూ షుడ్ బి ప్రూడెంట్ క్రిస్టియన్. యూ షుడ్ బి అ లవింగ్ క్రిస్టియన్. యూ షుడ్ స్పీక్ ఇన్ హ్యూమిలిటీ. దీనుడవై నువ్వు మాట్లాడడానికి ఇష్టపడాలి. ధైర్యంతో అన్నిటినీ ఎదుర్కోవాలి. భయపడకుండా ముందుకు సాగే ధీరునిగా, వీరునిగా నీ జీవితంలో ఉండాలి. ఆయన పలికిన 5 మాటల్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. యెహోవాయే నన్ను పంపించాడు. యెహోవా నన్ను పంపించాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇర్మియా 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇర్మియాని పిలిచి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నాకు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవాలి. నేను పంపిస్తా, నువ్వు పోవాలి. యెహోవాయే నన్ను పంపించాడు. యెహోవా అంటున్నాడు, నేను పంపువారి యొద్దకు పోవాలను, చెప్పవలను, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను. కనుక పిల్లారా, ఈవేళ యెహోవాయే నన్ను పంపించాడు. దట్ వాజ్ హిస్ ఫస్ట్ డిఫెన్స్. సెకండ్ డిఫెన్స్ ఏంటంటే ఆయన సంతాపపడతాడు, తప్పకుండా సంతాపపడతాడు. ఆయన ఇమ్యూటబుల్ గాడ్. దేవుడు మార్పు చెందని వాడు, కానీ మీరు మారితే ఆయన మారుతాడు. మీ తప్పులు ఎత్తుకుంటే మీకు రావాల్సిన ఆశీర్వాదం దుగినా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, డబ్బులు ఇస్తాడు. యూ టర్న్ ఫ్రమ్ సిన్. హెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ఉదయాన్నే 18వ అధ్యాయం, ఒకవేళ పొద్దున్న రాకపోతే ఇప్పుడు రాసుకోండి. 18వ అధ్యాయం 25 నుంచి 30 వరకు మనం చదువుకున్నాం. సంతాపపడితే, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెడితే నేను మరి ఆనందించానా? ఎంత చక్కని మాట. సో 3వ చూడండి, మీ మార్గములను, మీ క్రియలను ఏం చేయాలి? చక్కపరచుకోవాలి. పిల్లారా, మన మార్గాల్ని మనం చక్కపరచుకోవాలని ప్రభు చెప్పాడు. ఇర్మియా యొక్క ప్రసంగం కూడా అదే. 4వది, యెహోవా మాట వినండి. మనం చాలాసార్లు యేసుక్రీస్తు మాటల్ని మనం అంతగా మనం పట్టించుకోవాలి. మత్తయి రాసిన సువార్త, మరి రాసిన సువార్త
యోహాను, లూకా, ఎంత అద్భుతమైన ప్రీచింగ్స్ యేసుక్రీస్తు. ధ్యానించండి, మన్నించండి. నీ ప్రియుడు ఆయన, నీ లవర్ ఆయన. నువ్వు ఆయన్ని బాగా ప్రేమించాలి. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ సువార్తలన్నీ బాగా కంఠస్థం వస్తాయి. ఆయన గురించిన ప్రేమ నీకున్నట్లయితే పరమగీత గ్రంథాలు చదవండి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. హీ ఈజ్ యువర్ లవర్. ఈ మధ్యకాలంలో నేను జ్ఞాపకం చేశాను ఒక ఆమెకు, అమ్మా నువ్వు అలా ఏడ్చి ఏడ్చి ప్రార్థిస్తున్నావు, ఏదో అడుక్కునేటోనిలాగా అమ్మా అమ్మా అని అడిగి ఆయన అడుగుతున్నావు. అలా అడగకూడదు దేవుని. నీ ప్రియుడు ఆయన. ఆస్క్ హిమ్ యాజ్ ఇఫ్ ఈజ్ యువర్ లవర్. ఆయన నిన్ను ప్రేమించే ప్రియునిగా అడుక్కో. నా ప్రియుడా అని అడుక్కో. అడుక్కునే మరి వ్యక్తిలాగా అడగొద్దు ఆయనను. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. యు ఆర్ అ బిలవడ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని తట్టు తిరుగు, దేవుని మార్గాల్ని వెతుకు. ఈవేళ ఆయన అంటున్నాడు ఫైనల్గా, కరేజియస్గా, ఏది మీ దృష్టికి మంచిదో అది చేయండి. ఏది మీ దృష్టికి మంచిదో అది చేయండి. వెరీ క్లియర్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, డూ. అండ్ వాట్ ద లార్డ్ విల్ డూ, హీ విల్ డూ. ఏమైతే నువ్వు చేయాలనుకుంటున్నావు చేయండి, దేవుడు చేసేది చేస్తాడు. ఈవేళ పిల్లారా, ఇర్మియా అలాగే ప్రకటించాడు. ఏమయ్యా నువ్వు మిస్ అయ్యేవేనా? యేసుక్రీస్తు అన్న మాట, తండ్రి కుడి పార్శ్వాన నేను కూర్చుంటా, మహామహిమలో నేను వస్తా అని వారికి చెప్తే వారు తమ వస్త్రములు చించుకొని వీడు దేవదూషణ చేశాడని ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. ప్రలారా, జీసస్ డిఫెండెడ్ హిమ్సెల్ఫ్. 3 విషయాలు చూసాం. జెరమయా was being caught by priests and princes and people. యేసుక్రీస్తు కూడా ఆ రీతిగా పట్టబడ్డాడు. ఇర్మియా was charged by heathen people. ఆ దినాల్లో ప్రజల చేత ఆయన తీర్పు తీర్చబడ్డాడు. యేసుక్రీస్తు కూడా అదే రీతిగా తీర్చబడ్డాడు. మూడవది, ఇర్మియా డిఫెండెడ్ హిస్ ఫేత్. తన యొక్క విశ్వాసాన్ని మరి రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు కూడా తన యొక్క డిఫెన్స్ని రుజువుపరుచుకున్నాడు. పిల్లలు, యాజ్ ఎ క్రిస్టియన్ మనమందరం కూడా అలాంటి ఫేజ్ గుండా వెళ్తూ ఉంటాం. అలాంటి స్థితిగతుల గుండానే వెళ్తూ ఉంటాం. అలాంటి స్థితిగతుల్లో నీవెలా స్పందించాలి? సత్యం కొరకు నిలబడాలి. సత్యం కొరకు నీవు నిలబడు, దేవుడు నీతో నిలబడతాడు. రెండవది, నీ మీద అనేకమైన నేరాలు మోపచ్చు, పర్వాలేదు. ఇర్మియా ధైర్యంగా నిలబడ్డాడు. యేసు ధైర్యంగా నిలబడ్డాడు. జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. ప్రేమతో వారితో మాట్లాడాడు. తగ్గించుకొని మాట్లాడాడు. కరేజియస్గా మాట్లాడగలిగాడు. ఏమాత్రము భయము లేని వ్యక్తిగా ఆయన మాట్లాడగలిగాడు. 15వ వచనంలోని చివరి లైన్ని చదువుదాం. అయ్యా మీరు నన్ను చంపితే నిరపరాధి రక్త దోషమును తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకున్నాడు. ఎంత చక్కని మాట! ఇంతకంటే స్పష్టంగా ఇర్మియా ఏం చెప్పలేడు. మన జాతికి విరోధంగా మాట్లాడుతున్నారు, వారికి తెలియకపోయింది. అందుకనే ఇర్మియా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ మీదికి, ఈ పట్టణం మీదికి, దాని నివాసుల మీదికి నిరపరాధి రక్త దోషమును తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకున్నాను. యూ షుడ్ ట్రూలీ నో దట్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ టు సప్రెస్ ట్రూత్, నిశ్చయంగా నిరపరాధి రక్తాన్ని, దోషాన్ని మీ మీదకే కాదు, మీ పట్టణం మీదకే కాదు, మీ పిల్లల మీదకే కాదు, మీ భర్త భార్యల మీదకి మీరు తెప్పించుకుంటారన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశారు. పిల్లరా, పిలాతు ఇస్ ద ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ జీసస్ క్రూసిఫిక్షన్. పిలాతుకు తెలియదా? పిలాతుకు ఎప్పుడో తెలుసు
యేసుక్రీస్తు పాపమే లేని వ్యక్తి అని. ఒక లీడర్గా ఒక ప్రాంతాన్ని గవర్న్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఎంతోమంది గూఢాచారులు ఉన్నారు. ఆ గూఢాచారులు అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రతి మాటను లెక్క పెట్టేవారు, ప్రతిదీ రిపోర్ట్ చేసేవారు. ఎవరికి? పిలాతుకు. అందుకనే పిలాతు స్వేచ్ఛను యేసుకి ఇచ్చాడు. యేసు తిరిగి ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి స్వేచ్ఛను యేసయ్యకి ఇచ్చాడు. హీ వాజ్ గివెన్ ఫ్రీడమ్ బై పైలట్ హిమ్సెల్ఫ్. పిలాతుకు బాగా తెలుసు ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి అని, ప్రేమను మాట్లాడేవాడని, సత్యాన్ని మాట్లాడేవాడని, యథార్థతను పలికేవాడని పిలాతుకు తెలియదా? ముమ్మాటికి తెలుసు, ముమ్మాటికి తెలుసు. ఒకరోజు ఆయన పట్టుకుని వచ్చి ఆయన మరణశిక్ష విధించాలని ఆశపడితే పిలాతు పలికిన మొదటి మాట చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం ఆయన 24వ వచనంలో ఏమంటున్నాడు చదువుదాం. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే కానీ తన వలన ప్రయోజనము ఏమీ లేదు అని గ్రహించి ఆ నీళ్లు తీసుకొని చేతులు కడుగుకొని నీతిమంతుని రక్తమును గురించి, నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని పలికారు. పిల్లారా, పిలాతు గురించి మీరు యూట్యూబ్లో చూడండి. ఈ న్యూ వెరీ క్లియర్లీ దట్ దిస్ బ్లడ్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ బ్లడ్. నిరపరాధి రక్తాన్ని నేను చిందించకూడదు. పిలాతుకు బాగా తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారు. ఈ దినం వరకు కూడా వారు నిరపరాధి రక్తము యొక్క అవమానాన్ని ఈనాటి కూడా భరిస్తూనే ఉన్నారు పిల్లలు. ఈనాటికి కూడా జీసస్ ఇస్ ఇన్నోసెంట్, బట్ యెట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు బి కిల్డ్ బై పాంటియస్ పైలట్. మత్తయి రాసిన సువార్త ఇంకో వచనం 27వ అధ్యాయం. యేసుక్రీస్తు శిష్యుడు, ఆయనతో 3.5 సంవత్సరాలు గడిపిన వాడు 3వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 27 3వ వచనం. అప్పగించిన యూదా ఆయన శిక్ష విధించబడుచో చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, అయ్యో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పారు. నిరపరాధి రక్తాన్ని. పిల్లారా, శతాధిపతి కూడా ఈయన నిరపరాధి అని అన్నాడు. పేతురు తన పత్రికలో యేసు ఏ పాపము లేదని గుర్తు చేశాడు. హెబ్రీయుల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఇట్టి ప్రధాన యాజకుడు మన వలె అన్ని రకాలుగా శోధించబడినప్పటికీ ఆయనలో పాపము ఏది లేదని గుర్తు చేశారు. నిరపరాధి రక్తాన్ని వారు చెందించడానికి ఇష్టపడ్డారు. పిల్లరా, ఎప్పుడైనా కానీ సత్యాన్ని నీవు సప్రెస్ చేసి, సత్యాన్ని తీర్పు తీర్చి, సత్యాన్ని చంపివేయాలని నీవు ఆశపడినట్లయితే 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. 15వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. నిరపరాధి రక్త దోషమును తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకోవాలి. 19వ వచనంలో లాస్ట్ లైన్లో గొప్ప కీడు తెచ్చుకొందురని చెప్పారు. ఒక చిన్న రహస్యం, ఒక చిన్న థాట్ని నేర్చుకుందాం ఇక్కడ. దేవుడు ఎప్పుడైనా మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడితే, ఉదాహరణకు దేవుని ఆశీర్వాదములో ఆయన శాపాన్ని మనకు పెట్టి ఇస్తాడా? ఇవ్వడు. అలా చేయడు దేవుడు. కానీ ఎప్పుడైతే సత్యాన్ని సప్రెస్ చేస్తామో, ఎన్నో వచనాలు ఉన్నాయి, ఆయన ఆశీర్వాదముతో పాటు
వారికి కీడును కూడా అందిస్తాడు. 2 things will be added to them. నీకు మంచి జీతం వస్తుండొచ్చు, ఒక 2 లక్షల జీతం ఉండొచ్చు, కానీ నీ ఖర్చు 2.5 లక్షలు ఉంటుంది. నీకు ఉండొచ్చు 2 లక్షలు, బట్ యూ విల్ హ్యావ్ టు సఫర్ 50,000 రూపీస్ పర్ మంత్. నీ జీవితంలో అలాంటి అనుభవం నువ్వు అనుభవిస్తున్నట్లయితే గుర్తుంచుకో, ఎక్కడో ఏదో సందర్భంలో నీ జీవితంలో దేవునికి విరోధంగా జీవిస్తున్నావు. దేవుని నీకు ఇచ్చిన సత్యాన్ని, దేవునికి ఇచ్చిన భార్య, దేవునికి ఇచ్చిన భర్తని, దేవునికి ఇచ్చిన పిల్లల్ని, దేవునికి ఇచ్చిన కంపెనీ, దేవునికి ఇచ్చిన వ్యాపారం, ఎక్కడో యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బాగా గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ 2 వచనాలు మీకు గుర్తు చేశాను. నిస్సందేహముగా తెలుసుకోండి, గొప్ప కీడు వస్తుందని బాగా తెలుసుకోండి. ఈవేళ పిల్లలు సత్యం కొరకు ఎవరైతే బ్రతుకుతారో ఈ లోకంలో, వారందరి అనుభవాల్లో ఇర్మియా అనుభవం మనందరికీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో యూ షుడ్ ఆల్సో బీ ప్రిపేర్డ్ టు ఫేస్ సచ్ గ్రేట్ ట్రూత్. ఇలాంటి గొప్ప సత్యాలు మన జీవితంలో కూడా అనుకరించాలి. దేవా, నీ బిడ్డగా నన్ను ఆ దిశకు నడిపించు, నన్ను బలపరచు, నన్ను శక్తివంతునిగా మలుచు ప్రభువా అంటూ మనం కూడా ప్రూడెంట్గా ఉండడానికి ఇష్టపడాలి, ప్రేమ కలిగి ఉండడానికి ఇష్టపడాలి, తగ్గించుకున్న స్వభావం గల వారమై మనం ఉండడానికి ఇష్టపడాలి. కరేజస్గా, బోల్డ్గా సత్యం కొరకు నిలబడే ప్రజలుగా ఉండాలి. 24వ వచనం మరొకసారి చద్దాం. ఇలాగు జరగగా షాపాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడైనందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగించలేదు. ఇర్మియా ఆ రీతిగా చనిపోలేదు పిల్లారా, కానీ ఒక ఆయన నీ కొరకు చనిపోయాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అతనిని అప్పగించలేదు, కానీ యేసును తండ్రి మన కోసము ఏం చేశాడు? అప్పగించాడు. ఈవేళ నీ కొరకు నా కొరకు యేసు అప్పగించబడ్డాడు. హీ బేర్డ్ యువర్ డెత్ పెనాలిటీ. హీ వాజ్ పనిష్డ్ ఫర్ యువర్ ఇనిక్విటీ. నీ కొరకు ఆయన మరణ శిక్ష పొందాడు. కనుక ఈవేళ మన జీవితంలో మనం గుర్తుంచుకుందాం, యేసు ఏ రీతిగా పట్టబడ్డాడు, యేసుక్రీస్తు ఏ రీతిగా నేరారోపణ చేయబడ్డాడు, ఏ రీతిగా యేసు తన డిఫెన్స్ని ఎలా నీతితో న్యాయంతో చేసుకోగలిగాడు. మనం కూడా మన జీవితంలో అనించులమై నిందారహితులమై ఈ అబద్ధపు లోకంలో సత్యపు ప్రజలుగా దేవుని కొరకు నిలబడాలి. సత్యపు జీవిగా మనం అందరం కూడా ఉండాలి. ఆ దిశకు దేవుడు మనందరినీ కూడా మనల్ని నడిపించాలి. అలాంటి స్థితిలోకి దేవుడు మనందరినీ కూడా కట్టాలి. వాట్ ఎ లైఫ్! ఇర్మియా యొక్క జీవితం ఎంత అద్భుతమైన జీవితం. అందుకనే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తును అడుగుతున్నారు. యేసయ్య శిష్యులందరినీ అడుగుతున్నాడు. చదువుదాం, 13వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం. యేసు ఫిలిప్పిదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగగా, ఓకే చూసారా, ఎవరంట? ఏలియా అన్నారు కొందరు ఏమన్నారు? ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒక్కడని చెప్పుకోవచ్చు. కనుక ఈవేళ పిల్లారా, యేసు జీవితం మనకు ఇర్మియా గుర్తు చేశాడు. ఇర్మియా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు, శక్తివంతుడుగా ఉండగలిగాడు. నో బడీ కుడ్ హార్మ్ హిమ్. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి 1వ అధ్యాయంలోకి వచ్చి మనము ఈ మాట చదివి ముగించేసుకుందాం. 18 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఇర్మియా 1వ అధ్యాయం 18, 19 వచనాలు. యూదా రాజుల యొద్దకును ప్రధానుల యొద్దకును
యాజకుల ఎద్దకు కానీ దేశ నివాసుల ఎద్దకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని, వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా. ఎంత స్పష్టమైన మాట. కనుక పిల్లారా, యేసుక్రీస్తుని వారు హతమార్చి చంపేశారు. కానీ మూడో దినాన ఆయన తోడుగా ఉన్నాడు, మృత్యుంజయుడుగా కాగలిగాడు. ఆయనను ఇర్మియాను బావిలో వేశారు, చెరసాల్లో వేశారు. కానీ దేర్ వేర్ సమ్ గుడ్ పీపుల్ లైక్ అహికాము లాంటి వారు ఉన్నారు. వారిని బావిలో నుంచి చెరసాల నుంచి బయట తీసుకొచ్చారు. నీకు తోడై ఉందును, వారు నీ పైన విజయము పొందజాలరని యెహోవా సెలవిస్తాడు. ఎంత చక్కని మాట. కనుక పిల్లారి వేళ లెట్ us love the Lord, live for the truth, defend the truth with humility as Jeremiah has done, as Jesus has done. ఆ దిశకు దేవుడు నన్ను మనందరినీ కూడా నడిపించి బలపరిచి స్థిరపరిచి కట్టునుగాక.